హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోరర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి అమరావతిలోని శాఖమూరు దగ్గర అయితే ఉన్నాం. సో శాఖమూరు రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అంతేకాదు శాఖమూరు సెంట్రల్ పార్క్లో కూడా వర్క్స్ అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఏం వర్క్ జరుగుతున్నాయో కూడా డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర అయితే ఉన్నాం. సెంట్రల్ పార్క్లో మెయిన్ పార్ట్ అయినటువంటి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి శాఖమూరు రిజర్వాయర్ అనమాట. సో ఈ రిజర్వాయర్ వచ్చేసరికి 0.03 టీఎంసీ కెపాసిటీ అయితే నిర్మించారు ఎంవీఆర్ సంస్థ. సో ప్రజెంట్ వచ్చేసరికి దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అయితే గ్యాబిన్ మెస్ సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎగ్జిబిషన్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో ఇక ఈ రిజర్వాయర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రిజర్వాయర్ వచ్చేసరికి దాదాపు 50.69 ఎకరాల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక రిజర్వాయర్ డెప్త్ వచ్చేసరికి అయితే 8 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఈ రిజర్వాయర్ వచ్చేసరికి ఏప్రిల్ 2025లో అయితే స్టార్ట్ చేశారు. 2 ఇయర్స్కి దీని అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంది. కానీ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ 80% అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి 1 ఇయర్ కల్లా. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి శాఖమూరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి అవుట్ సైడ్ అంతా కూడా గ్యాబిన్ మెస్ సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్యాబిన్ మెస్కి సంబంధించినటువంటి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది. ఫ్రెండ్స్, ఇక అమరావతిలో వచ్చి మొత్తం మనకి ఫేజ్ 1లో 3 రిజర్వాయర్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి శాఖమూరు సెంట్రల్ పార్క్లో అయితే ఒక రిజర్వాయర్ అనమాట, శాఖమూరు రిజర్వాయర్. దీని కెపాసిటీ వచ్చి 0.03 టీఎంసీ కెపాసిటీ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి నీరుకొండ దగ్గర అయితే 0.04 టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత పెనుమాక దగ్గర అయితే ఒక రిజర్వాయర్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట, 0.10 కెపాసిటీతో. సో ఈ మూడు కూడా అమరావతి యొక్క ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్, స్ట్రాంగ్ వాటర్ మేనేజ్మెంట్ని, తర్వాత అమరావతి అవసరాలన్నింటినీ కూడా తీరుస్తారనమాట. దాంతోపాటు మనకు టూరిజాన్ని కూడా అయితే డెవలప్ అయితే చేస్తారు ఈ రిజర్వాయర్ల దగ్గర. సో శాఖమూరు సెంట్రల్ పార్క్ రిజర్వాయర్ అయితే రాజధాని ప్రాంత ప్రజలకైతే మానసిక ప్రశాంతతని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని ఇచ్చేలాగైతే పార్క్స్ కూడా అయితే డెవలప్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఆ వర్క్స్ కూడా అయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఫ్రెండ్స్, శాఖమూరు సెంట్రల్ పార్క్ సంబంధించినటువంటి మ్యాప్ ఒకటి అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ పార్క్లో ఏమేమి రాబోతున్నాయి, ఎంతెంత సైట్ వాటికి కేటాయించారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ సెంట్రల్ పార్క్లోకి ఏవేవి రాబోతున్నాయి అంటే, క్రాఫ్ట్ బజార్ అయితే రాబోతుందన్నమాట, దాదాపు 7 ఎకరాలు అయితే ఉంటుంది. తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ అయితే రాబోతుంది, 30 ఎకరాలు అయితే ఉంటుంది. సో ఫ్లవర్ గార్డెన్ అయితే రాబోతుంది, 23 ఎకరాలు అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి నర్సరీ అయితే రాబోతుంది, ఇది వచ్చేసరికి 18 ఎకరాలు అయితే ఉంటుంది. ఇవి కాకుండా చిల్డ్రన్కి సంబంధించినటువంటి పార్క్ అయితే రాబోతుంది, అడ్వెంచర్ పార్క్ అనమాట, ఇది 15 ఎకరాలు అయితే ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసరికి వైల్డ్నెస్ పార్క్ అయితే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయ్యింది. దానికి సంబంధించినటువంటి మొక్కలన్నీ కూడా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా మనకి రిసార్ట్స్ అయితే రాబోతున్నాయి. తర్వాత 3 స్టార్ హోటల్ ఒకటి రాబోతుంది ఇదే ప్లేస్లో అనమాట. ప్రజెంట్ వచ్చేసరికి ఎకో రిసార్ట్ సంబంధించినటువంటి వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇది వచ్చేసరికి 10 ఎకరాలు అయితే ఉంటుంది. ఎకో రిసార్ట్కి సంబంధించినటువంటి ప్రజెంట్ వర్క్ చూస్తున్నారు కదా, నేల చదును పనులు అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్లో వచ్చేసరికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపున 107.79 ఎకరాలు, తర్వాత పీపీపీ మోడ్ తరపున 93.65 ఎకరాలు, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం 43.52 ఎకరాలు, తర్వాత వాటర్ బాడీ కోసం 50.69, అంటే ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి శాఖమూరు రిజర్వాయర్ అనమాట. వీటికైతే కేటాయించడం అయితే జరిగింది ఈ ప్లేస్ అంతా కూడా. టోటల్గా వచ్చేసరికి మనకి 295.65 ఎకరాలు అయితే ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. సో ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ వచ్చేసరికి మనకి E9, E8, N11, N12 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. వన్స్ కంప్లీట్ అయిపోతే మహా అద్భుతంగా అయితే ఉంటుంది, ఎన్నో రోజులు పట్టదు ఆ మంచి క్షణాలను ఆస్వాదించడానికి. ఫ్రెండ్స్, ఇక ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ వచ్చేసరికి ఎకో రిసార్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అంతేకాకుండా చిల్డ్రన్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఫ్లవర్ గార్డెన్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా అయితే త్వరలో స్టార్ట్ అయిపోతున్నాయి. తర్వాత క్రాఫ్ట్ బజార్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా అయితే స్టార్ట్ అయినాయి. ఫ్రెండ్స్, అక్కడ మీకు దూరంగా చదును చేసిన ప్రదేశం కనిపిస్తుంది కదా, అదంతా కూడా రెడీస్ చెల్లి దాని మీద గ్రీనరీ అయితే వేశారు. సో మీకు మొబైల్ ఎలా క్యాప్చర్ చేస్తుందో డల్గానే క్యాప్చర్ చేస్తుంది, ఎందుకంటే నాకు డ్రోన్ లేదు. సో మీరంతా కూడా సపోర్ట్ చేస్తే త్వరలో డ్రోన్ అయితే తీసుకుంటాను.
సో మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా చిల్డ్రన్ పార్క్ సంబంధించినటువంటి ప్లేస్ అనమాట. అంతా కూడా చదువుని చేశారు ఆ పార్కుకి సంబంధించి. ఫ్రెండ్స్ ఇక రిజర్వాయర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే చూస్తున్నారు కదా, చుట్టూ మనకైతే గ్యాబిన్ మెస్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. సో అనంతవరం నుంచి స్టార్ట్ అయిన కొండవీడు వాగు వచ్చేసరికి ఈ శాఖమూరు రిజర్వాయర్లో అయితే కలుస్తుంది అనమాట. సో ఇక్కడ శాఖమూరు రిజర్వాయర్ నుంచి మనకి ఒక కెనాల్ ద్వారా నీరుకొండకి అయితే వెళ్తుంది. సో నీరుకొండ నుంచి కృష్ణాయపాలెం రిజర్వాయర్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే కొండవల్లి నుంచి అయితే వెళ్ళి బ్యారేజ్ దగ్గర అయితే మనకి కృష్ణానదిలో మెర్జ్ అవుతుంది అనమాట కొండవీడు వాగు. ఈ మధ్యలోనే మనకు పాలవాగు, తర్వాత కొటేళ్ళ వాగు అయితే కలుస్తుంది. పాలవాగు వచ్చేసరికి మనకి పెనుమాక రిజర్వాయర్ దగ్గర అయితే మెర్జ్ అవుతుంది. కొటేళ్ళ వాగు వచ్చి మనకి నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే మెర్జ్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా అమరావతిలోని వాటర్ స్టోరేజ్ కోసం, తర్వాత అమరావతి అవసరాల కోసం, తర్వాత ఫ్లడ్ రివర్ మేనేజ్మెంట్ కోసం ఇదంతా కూడా అయితే చేస్తున్నారు. సో వీటితో పాటు టూరిజాన్ని కూడా అయితే డెవలప్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. శాఖమూరు రిజర్వాయర్ దగ్గర నుంచి నీరుకొండ రిజర్వాయర్కి కనెక్టివిటీ అవడానికి మధ్యలో కెనాల్ అయితే ఉంది కదా, ఇక్కడ E9 రోడ్డు దగ్గర అయితే కొంచెం వర్క్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. సో అక్కడ కనెక్టివిటీ అయితే ఇంకా ఇవ్వలేదు. కనెక్టివిటీ ఇచ్చిన దగ్గర నుంచి అయితే ఈ శాఖమూరు రిజర్వాయర్ నుంచి వాటర్ అంతా కూడా నీరుకొండ రిజర్వాయర్కి అయితే కెనాల్ ద్వారా అయితే ట్రావెల్ అవుతాయి. ప్లస్ మీరు చూస్తున్న కెనాల్ వచ్చేసరికి మనకి శాఖమూరు రిజర్వాయర్ దగ్గర నుంచి నీరుకొండకి రిజర్వాయర్ వెళ్ళే మధ్యలో కెనాల్ అనమాట, కనెక్టివిటీ కెనాల్ ఇదంతా. చూసుకోవచ్చు ఎంత విశాలంగా అయితే తవ్వేసి ఉంచారో. ఎగ్జిబిషన్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదంతా కూడా చూసుకోవచ్చు వాటర్ ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. సో మనకు అవతల గట్టున మనకు కొన్ని లారీలు వెళ్తున్నాయి చూస్తారా, ఈ లారీలంతా కూడా నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నది వచ్చేసరికి నీరుకొండ రిజర్వాయర్ అనమాట. ఈ రిజర్వాయర్కి సంబంధించి ఎగ్జిబిషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు బిట్లుగా అయితే ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ రిజర్వాయర్ గురించి మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఈ వీడియో ఎక్కడికైతే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని అమరావతి వీడియోలు మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బై బాయ్.